హాయ్ ఫ్రెండ్స్, 24/7 ఏఐ కంపెనీలో అర్జెంట్ వాకిన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. స్టార్టింగ్ శాలరీ 19,000 వరకు టేక్ హోమ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇంటర్మీడియట్, డిప్లొమో, డిగ్రీ అందరికీ ఛాన్స్ ఉంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి స్పాట్లోనే ఆఫర్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ కాబట్టి మన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అయితే బాగుండాలి. అండ్ స్టార్టింగ్ శాలరీ టేక్ హోమ్ మెన్షన్ చేశారు. ఆఫ్టర్ డిడక్షన్స్ 19,000 వరకు అయితే రావడం జరుగుతుంది ఫ్రెషర్స్కి. ఇదైతే మంచి ప్యాకేజ్. ఇక సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి జాయినింగ్ డేట్ కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ March 14th జాయినింగ్ డేట్ అని చెప్పేసి. సో ఇంటర్వ్యూకి వెళ్ళే క్యాండిడేట్స్ అన్ని ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్, ఆధార్ అండ్ పాన్ వీటన్నిటిని మ్యాండేటరీగా తీసుకువెళ్ళాలి. క్లియర్గా స్కాన్ చేసినవి కానీ జిరాక్స్ కాపీస్ కానీ, ఎందుకంటే మనకి స్పాట్లోనే డాక్యుమెంటేషన్ కూడా అయిపోద్ది. అండ్ జాబ్ రిక్వైర్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే కంప్లీట్గా నైట్ షిఫ్ట్స్ ఉంటాయని మెన్షన్ చేశారు. అదేవిధంగా వీక్లీ 5 days వర్కింగ్ మాత్రమే ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ పర్టికులర్గా సాటర్డే సండేనే ఇస్తారని గ్యారంటీ లేదు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా రెగ్యులర్ స్టడీస్ పర్సూయింగ్ అయితే మాత్రం వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదండి. సో క్యాండిడేట్స్ దగ్గర 10th, 12th మార్క్స్ మెమోస్ మాత్రం మ్యాండేటరీగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక బెనిఫిట్స్ విషయానికి వస్తే 2-way ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సెల్ఫ్ ట్రాన్స్పోర్టేషన్కి అరేంజ్ చేసుకుంటే 3,300 ఎవ్రీ మంత్ అయితే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ మేల్ ఎంప్లాయీస్కి మాత్రమే. అదేవిధంగా మెడికల్ ఇన్సూరెన్స్ ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్స్కి కూడా ఉంది. సో ఇంటర్మీడియట్, డిప్లొమో, గ్రాడ్యుయేషన్ అందరికీ ఇదైతే మంచి ఛాన్స్ గైస్. ఎవరైతే బీపీఓ కంపెనీలో గెట్ ఇన్ అవుదాం అనుకుంటున్నారో, అది కూడా ఇమీడియట్గా జాబ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో మీ అందరికీ ఇది మంచి ఛాన్స్. ఫ్రెషర్స్ అయితే వెళ్ళొచ్చు. అప్ టు 5 years వరకు అందరికీ ఛాన్స్ ఉంది. ఏజ్ లిమిట్ చూసారు కదా, 18 years నుంచి 35 వరకు ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ ఇంట్రడక్షన్ రౌండ్ అయితే ఉంటుంది. ఈ రౌండ్లో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అలాగే మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అయితే చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత అసెస్మెంట్ టెస్ట్ ఉంటుంది, ఇంగ్లీష్ గ్రామర్ రిలేటెడ్ అండ్ టైపింగ్ టెస్ట్. తర్వాత మేనేజర్ రౌండ్ కండక్ట్ చేసి క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఆఫర్ లెటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈరోజు, రేపు అంటే ఈ ఫ్రైడే వరకు కూడా మనకి ఛాన్స్ ఉంది. మార్నింగ్ 10 AM కల్లా ప్రతి ఒక్కరూ ఆఫీస్ లొకేషన్కి అయితే రీచ్ అవ్వాలి. సో మార్నింగ్ 10 AM నుంచి ఆఫ్టర్నూన్ 12 PM వరకు కండక్ట్ చేస్తారు. క్యాండిడేట్స్ ఎవరైనా 30 days లోపు ఈ ఇంటర్వ్యూకి అటెండ్ అయి ఉంటే ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు. అదేవిధంగా 23 kilometers రేడియస్లో ఉన్న క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ ఉందన్నారు. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన క్యాండిడేట్స్ ఆఫీస్కి నియరెస్ట్ లొకేషన్ పీజీలో స్టే చేస్తున్నామని చెప్పండి, సరిపోతుంది. ఓకే గైస్, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ ఫ్రైడే లోపు మార్నింగ్ 10 AM నుంచి 12 PM మధ్యలో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. 24/7 ఏఐ ప్రైవేట్ లిమిటెడ్, గ్రౌండ్ ఫ్లోర్, NSL సెర్చ్, సర్వే నెంబర్ 1, IDA ఉప్పల్. సో మనకి హైదరాబాద్లో ఉప్పల్ బ్రాంచ్లో అయితే మనకి ఈ కంపెనీ ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ని తీసుకుని మ్యాండేటరీగా వెళ్ళండి. అండ్ విమెన్ క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. సో చాలా వరకు ఈ ఛాన్స్ని అయితే యూటిలైజ్ చేసుకోండి. అంటే చిన్న రిక్వెస్ట్ గైస్, ఇంత మంచి జెన్యూన్ అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్గా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.